అందరికీ నమస్తే. భారత్ సార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన శాంసన్ పాస్టరు గొర్రెల్ని, మతం మారిన క్రైస్తవుల్ని ఎలా యామరుస్తున్నాడో బాగా చూద్దామండి. సో ఈ శాంసన్ అనే పాస్టర్ ఇంత నైతికత, ధార్మికత, నిజాయితీ అనేది ఏమీ లేదు ఇంతో. సో వీడు ఎలా యామరుస్తున్నాడు గొర్రెల్ని అనేది మీకు క్షుణ్ణంగా చెప్తాను. సో వీడు ఏమంటే వాక్యం ఒకటి ఉంటుంది, ఆ వాక్యానికి అర్థం చెప్పకుండా ఎక్కడో తిరిగి గొర్రెల్ని ఎలా మభ్య పెడతాడు అనేది మీరే ఆలోచించండి. గొర్రెలు ముఖ్యంగా మీరే, క్రైస్తవ గొర్రెలు మీకే. రా శాంసన్ పాస్టర్ వచ్చే చెప్పవా, ఏం చెప్తాను? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఆపుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు సినిమాలో ఒక విలన్ ఉంటాడండి. ఆ విలన్ ఏం చేస్తాడు? రౌడీని పంపించి హీరోయిన్ రేప్ చేయిస్తాడు. రేప్ చేసిన రౌడీ విలన్ చేయలేదు కాబట్టి వీడు పంచుద్దుడా? వీడు నిర్దోష? కోర్టు ఎవడ శిక్ష చేసిద్ది? రేప్ చేయించినోడు కూడా సమాన శిక్ష చేసిద్ది. మరి దావీదు పెళ్ళాలని దావీదు కొడుకు చేత రేప్ చేయించినోడు బైబిల్ పరిశుద్ధుడు అయిపోతాడా? చాలా మంది ఏమంటారంటే మా దేవుడు పరిశుద్ధుడు, తప్పులన్నీ కూడా మానవులు చేశారు కాబట్టి అది మానవులకు మాత్రమే పరిమితం, మా దేవుడు నిర్దోషి అన్నట్టుగా క్రైస్తవులు మాట్లాడుతుంటారు కదా. సరే, అలాగనే ఇప్పుడు ఒక సినిమా సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట మన కరుణాకర్. ఏమన్నాడంటే, ఒక పెద్ద రౌడీ ఉంటాడు, ఒక చిన్న గొండాన్ని పంపిస్తాడు ఒక అమ్మాయి మీద రేప్ చేపిమని చెప్పేసి. రేప్ చేసేది గొండ, కానీ చేయించినోడు రౌడీ కదా. అందుచేత మాత్రాన ఇతను చేయలేదు కాబట్టి ఇతను నిర్దోషి అయిపోతాడా? చేసినందుకు ఆ గొండ మాత్రమే దోషిగా మిగులుతాడా? కాదు కదా. చేసినోడిది అంత నేరం, చేపించినోడిది కూడా అంతే నేరం వర్తిస్తుంది కదా. కోర్టు ఇద్దరికి శిక్ష వేస్తుంది కదా. అలానే మీ బైబిల్లో ఉన్నటువంటి మీ దేవుడు డైరెక్ట్ గా భూలోకానికి దిగొచ్చి ఏం పాపాలు చేయడం అవసరం లేదు, కానీ వ్యక్తుల ద్వారా చేయించాడు కాబట్టి ఈ పాపం కూడా ఆ దేవుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఏదో తెలివి కలిగినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు మన కరుణాకర్ గారు. ఒకసారి మనం దీని గురించి మాట్లాడదాం. వాస్తవానికి దావీదు కొడుకు చేత దావీదు భార్యల్ని దేవుడే దగ్గరుండి రేపు చేపించారట. కరుణాకర్ వాదన ఏంటంటే, దేవుడే దగ్గరుండి దావీదు భార్యల్ని దావీదు కొడుకు చేత రేపు చేపించాడట. మరి దావీదు పెళ్ళాలని దావీదు కొడుకు చేత రేప్ చేయించినోడు బైబిల్ పరిశుద్ధుడు అయిపోతాడా? కాబట్టి అక్కడ రేపులో అబ్షాలోము ఎంత పాపం చేశాడో ఆ చేయించినోడు దేవుడే కాబట్టి ఆ సందర్భంలోని పాపం మీ దేవుడి ఖాతాలో కూడా పడుతుంది అనేది కరుణాకర్ యొక్క వాదన. అయితే దీనికి చాలా మంది చాలా రకాల వర్ణనలు, వివరణలు మీకు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, దావీదు భార్యల విషయంలో ఎందరో దైవజనులు ఎన్నో రకాల వివరణలు ఇచ్చారు. అయితే మేము మాత్రం కొద్దిగా కొత్త విధానంలో, ముఖ్యంగా గ్రామటికల్ గా దీన్ని తెగొట్టేటువంటి మార్గాన్ని మేము ఎంచుకున్నాం. ఇప్పుడు ఆ మార్గంలో మీకు ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా కరుణాకర్ గారు, మీరు ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచాలి బైబిల్లో అని అంటే ఒక తెలుగు సరిపోదండి. ఎందుకంటే తర్జుమా చేసేవాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకి చేతనైనంత మట్టుకు తర్జుమా చేశారు. అంతేగాని ప్రతి సందర్భంలోకి దూరి, ప్రతి వచనం యొక్క ప్రతి పదంలోకి దూరి అది ఇంటెన్సివ్లో ఉందా, అది పర్మిసివ్లో ఉందా, అది కాజిటివ్లో ఉందా అని కొలమానం ప్రకారంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఏమంటున్నాడు ప్రేక్షకులు? మతం మారిన గొర్రెలు, తర్జుమా చేసేవానికి వెధవ అన్నమాట. వాడు తర్జుమా చేసేవానికి నాలెడ్జ్ ఉండదంట, కొలమాన ప్రకారం తర్జుమా చేయడంట. అంటే ఇప్పుడు హిబ్రూ భాషలో ఉన్న బైబిల్ని తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్లో, మన దేశంలో ఎన్ని భాషలు అన్ని భాషలు చేసిన వాడంతా రాంగ్ అని వీడు ఒప్పుకుంటున్నాడు, అవునా? సో అలాంటప్పుడు శాంసన్ పాస్టరు తర్జుమా ఒక పరిధిలో చేస్తాడంటావు కదా. అంటే పరిధిలో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హిబ్రూలో ఏముందో దాన్ని అర్థం చేసుకుని హిబ్రూలో ఉన్నది ఇదే అర్థం అనేది వాడు చేస్తాడు తర్జుమా. లేకుంటే అక్కడ ఉన్న అర్థం వేరే, ఈయనకి హిబ్రూ భాష అర్థం కాకుండా తర్జుమా చేస్తున్నాడా? కదా గొర్రెలు, బాగా అర్థం చేసుకోండి కదా. ఇప్పుడు వాడు తర్జుమా చేసిన పండితుడే వాడు వెధవ అంటున్నావు నువ్వు. మనకు హిబ్రూ భాషలో ఉన్నది కరెక్ట్ గా తర్జుమా చేసే మనకి నాలెడ్జ్ ఉండదని చెప్తున్నావు నువ్వు. పోనీ శాంసన్ పాస్టర్, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి? వాడు తర్జుమా చేసిన వాడు వెధవ అని స్టేట్మెంట్ ఇవ్వాలి, అవునా? సో తెలుగు బైబిల్ పనికి రాదు అని చెప్పాలి, అవునా? మళ్ళీ అలాంటప్పుడు తెలుగు బైబిల్ని మీరు పంచకూడదు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఏం భాష పంచాలి? హిబ్రూ భాష బైబిల్ని పంచి హిబ్రూ భాషలో ఏముందో అది మీరు ప్రచారం చేయాలి కదా. కదా గొర్రెలు, తెలుగులో ఎందుకు తర్జుమా చేసినాం? అది ఏమి పీకడానికా? ఏం మా శాంసన్ పాస్టర్ అది కదా నేను చెప్పాల్సింది కదా ప్రేక్షకులు. సరే, ఇప్పుడు ముందు ఏం చెప్తున్నాడు విందాము. గొర్రెల్ని ఎలా ఏమార్చాలని చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లో ఇవే మైండ్ లో నింపి పంపిస్తారన్నమాట. జలాల్ని ఎలా ఏమార్చాలి, మతం మారవాళ్ళని ఎలా మొబ్బ పెట్టాలి, వాళ్ళని
తలకాయ పని చేయకుండా ఎలా చేయాలని ఇదే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పంపిస్తారన్నమాట ప్రేక్షకులు. ఈ నా కొడుకులు ఉన్న నిష్ఠ, మన దేశం మీద ప్రేమ ఉంటే ఈరోజు మన దేశం ప్రపంచంలో నంబర్ 1 ఉండేది. కానీ ఇలాంటి వెధవల వల్లే మన దేశం ఇలా ఉంది. సో ఇంకా ముందేమంటున్నాడు శాంసన్ పాస్టర్, విని మళ్ళీ మన కొన్ని ప్రశ్నలు అడదాం, ఆన్సర్ చెప్తాడు లేదో చూద్దాం. తర్జుమాలకు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధిలో వారు తర్జుమా చేసుకుంటా పోవాలి. ఏం మాట్లాడుతున్నాం పాస్టర్, నరలు కట్ అయిపోతున్నవి, తర్జుమా చేసేప్పుడు పరిధులు ఉంటావా? ఎవడు చెప్పాడు పరిధులు ఉంటావని? అంటే ఇబ్రూలు ఏముంది అదే రాయకూడదు అని పరిధులు పెట్టారు ఎవడన్నా? పోనీ ఇబ్రూలు ఏముంది అదే రాయకుండా మరి ఇది బైబిల్ ఎందుకు రాసినట్లు పిగడానిక? ఏం శాంసన్ పాస్టరు బూడ్రా ఉండే మాట్లాడుతున్నావా? పరిధులు ఉంటావా తర్జుమా చేయడానికి? అంటే మళ్ళీ తర్జుమా చేయడం ఎందుకు? మళ్ళా ప్రజలకు అర్థం కావడం కోసం కదా. తెలుగు వాళ్ళకి అది ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం అర్థం వస్తుంది అదే అర్థం చెప్తారు కదా. అది కాదు, తర్జుమలో పరిధులు ఉంటాయి. పరిధులు ఎలా ఉంటారు నాయన? ఇప్పుడు ఏముందో అదే అర్థాన్ని రాయించేస్తారు కదా. సో విన్నారా గొర్రెలు, మీ గొర్రెలు ఎలా ఏమారుస్తున్నాడు? సో ముందు ఏం తిరుగుతున్నా చూద్దాం. మనకి ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు కానీ, అనుమానం వచ్చినప్పుడు కానీ ఆ ఒరిజినల్ టంగ్ లోకి వెళ్ళటం చాలా 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 ఇంపార్టెంట్ కదరా. సో విన్నారు కదా ప్రేక్షకులు, శాంసన్ పాస్టర్ ఏమంటున్నాడు, మనకి ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఏమంటున్నాడు, ఓన్ టన్నులోకి వెళ్ళాలంట. అంటే మాతృభాషలోకి, మాతృభాష ఏ భాషలో రాశారు, హిబ్రూ భాషలోకి వెళ్ళాలంట. అరే శాంసన్ పాస్టరు, నేనే అది అడుగుతున్నా నీకు. మళ్ళీ ఈ తర్జుమా చేసిన భాషలన్నీ తప్పైనప్పుడు ఆ బైబిల్లో మీరు పంచకూడదు కదా. అక్కడ ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు తెలుగు బైబిల్లో ఏం రాసి ఉంటే దాన్ని చదవడానికి కోసమే కదా. దాని అర్థం తప్ప అదే అంటే నువ్వు తెలుగులో రాసింది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నావు కదా. అది చెప్పాలి మొదలు. తెలుగు రాసింది కరెక్టా, అది రాసింది తప్ప అయితే ఎలా తప్పు? ఇప్పుడు తర్జుమా చేసిన పండితులే తప్పు అంటావు నువ్వు. అంటే నువ్వు వాకైనా పెద్ద పండిత. సో సరే, వాకైనా పెద్ద పండితే అనుకుందాం. ఏం ప్రేక్షకులు గొర్రెలు, వాకైనా పెద్ద పండితుడు అయితే నువ్వు ఏం చెప్పాలి? ఇక్కడ వాక్యము బైబిల్ రాశారు కదా, దావీదు కొడుకుతో చేత వాళ్ళ పిన్న తల్లిని పండిపెట్టాడు యెహోవా దేవుడు అని ఏమన్నా ఉంది కదా. యెహోవా దేవుడు నీ ఎవరితోని, బెత్షెబతోని అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నీ భార్యలని నీ చేడువానికి అప్పగిస్తానని కలిసి యెహోవా దేవుడు అన్నట్లు అక్కడ వాక్యం ఉంది, అవునా? సో అక్కడ ఆ వాక్యం తప్పు అయితే నువ్వేం చెప్పాలి? హిబ్రూ భాషలోకి వెళ్ళి, హిబ్రూ భాషలో అలా ఏదయ్యా హిబ్రూ భాషలో ఉన్నది వాక్యానికి ఈ అర్థం వస్తుందని చెప్పాలి నువ్వు. అది వదిలేసి ఏమేమి మాట్లాడుతున్నావు ప్రేషరు? ఏమో గ్రామర్ అంటూ పిచ్చి మిదిరింది అదే నీకు. నువ్వేం చెప్పాలి? తర్జుమా చేసిన ఈ వాక్యము తప్పు ఉంది, కానీ హిబ్రూలో ఉన్న భాష ఇది, హిబ్రూలో ఉన్న వాక్యం ఇది. సో హిబ్రూలో ఉన్న వాక్యానికి అర్థం ఇది అని చెప్పాలి నువ్వు, పండితుడు కదా. ఇప్పుడు తెలుగు బైబిల్లో ఏం చేశారు? తర్జుమా చేశారు కదా, దాన్ని కొట్టి పడేయాలి. ఇప్పుడు నీవేం కరెక్ట్ చెప్తున్నావు కదా, ఆ వాక్యాన్ని అక్కడ చేర్చాలి కదా బైబిల్లో కదా. ప్రేక్షకుల గొర్రెలు, ఏం పాస్టరు ఇంత అర్థం కదా నీకు? చెప్పు, ముందే చెప్తావు చెప్పు. సో ప్రేక్షకులు, మతం మారిన క్రైస్తవ గొర్రెలు విన్నారు కదా ఇప్పుడు నా మాటకి. ఇప్పుడు ఈ శాంసన్ పాస్టర్ అనేవాడు ఎంత చక్రాలు ఉన్నాడంటే, ఈ గొర్రెల్ని ఎక్కడ అల్లాడినట్లు, వాళ్ళ తలకాయలు పనిచేయనట్లు వాళ్ళు మభ్య పెట్టడానికి గ్రామర్ అంటాడు, ఏమేమో చెప్తున్నాడు ముందు. సో వీని ఎండగడదాం మనం కూడా. ఈ శాంసన్ పాస్టర్కి మరది ఇచ్చేది ఒకటే ఒక కారణాకారం కూడా మరతో మాట్లాడాడు కాబట్టి. రెండోది మా తమ్ముడు గాబ్రియల్ ఈయన గురించి చెప్పాడు కాబట్టి. సో గాబ్రియల్ తమ్ముని కోసమే నేను ఈయనకి మరది ఇచ్చి మాట్లాడుతున్నాను, లేదంటే నా వంతు కౌంటర్ వేరే ఉండేది. సో ప్రేక్షకులు, ఈ నెక్స్ట్ వీడియో చూడండి, దీనికి ఎలా అడుగుతాను నేను క్వశ్చన్స్. మతం మారిన గొర్రెలు, మీకు కూడా ఒక బుర్ర ఉంటే మీరు మతమే మారారనుకో, బుర్రలు ఎందుకు మతం మారారు, ఇప్పుడు మీ బుర్రల్ని మేము తెలుస్తాము, మీ బుర్రల్ని మైండ్ ఫ్రెష్ చేస్తాము. సో మీరు ఆలోచించండి, మేము అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్ కౌంటర్ చేసి మీరు ఆ ప్రశ్నించి నేర్చండి. ప్రశ్నిస్తుంటే ఎక్కడ అయ్యగారు కోపడిపోతారు అని మీరు మూసుకుంటే మళ్ళీ మీ అందరి మూసేస్తారు వాళ్ళు. అర్థమైందా? సో ఈ పాస్టరు అన్నిటికీ ఏదో ఒకటి చెప్పేసి పారవుతాడు. నేను పోయిన వీడియోలో అడిగాను ఈయనకి ఏమని, ఒరే పాస్టరు, అది మన కర్ణాటకలైన అక్క కౌంటర్ ఇచ్చిన వీడియోకి అడిగాను నేను. ఇప్పుడు యెహోవా దేవుడు కేన్ గాని దేశ మరేపో అనికేసి శపిస్తాడు. అక్కడ సృష్టిలో ఉన్నది అవ్వ ఆదాము, ఏమి బైబిల్ చెప్పింది నేను కాదు. కేన్కి అవ్వకి ఆదాముకి కేన్ గడు హేబెల్ గడు పుట్టారని రాశారు బైబిల్లో, అవునా? మళ్ళీ వానికి పెళ్ళ మేకలు వచ్చిందయ్యా అండి. ఇప్పుడు అడిగాను, సమాధానం చెప్పలేదు ఇంతవరకు. కేన్ గానికి భార్య ఎలా వచ్చింది?
క్రేన్ గాడు చేసుకున్న భార్య ఎవరు? హవ్వ ఆదాము ఎవరు అమ్మాయిని వాళ్ళ బంధువుగా తీసుకున్నారు? ఎవరు అమ్మాయిని వాళ్ళ కూడలుగా చేసుకున్నాడు చెప్పరా అని నేను చెప్పాను, అడిగాను. ఇంతవరకు సమాధానం లేదు. మన గాబ్రియల్ తమ్ముడు కూడా చెప్పట్లేదు. ఏం తమ్ముడు గాబ్రియలా, చెప్తావా నువ్వు, లేదా మీ అన్నని అడిగి చెప్తావా? సరేనా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, వీడియో గురించి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మన హిందువులు అమాయకులు వాళ్ళని యామార్చి, ఇలాంటి లుచ్చాగాళ్ళు మతం మార్చి వాళ్ళ దశం భాగాలు వాళ్ళ కష్టార్జన తిని మన దేశానికే ద్రోహం వేస్తున్నారు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఈ బ్రిటిష్ మతంని తరిమేద్దాం. సో ప్రేక్షకులు, ఈ బ్రిటిష్ వాళ్ళ మతం, బ్రిటిష్ని వెళ్ళగొట్టం కానీ ఎంతో మంది సాహసం చేసి వీరులు, కానీ మన అమాయకు హిందువుల్ని మభ్యపెట్టి మతం మార్చి మళ్ళీ ఇప్పుడు మన దేశానికి శత్రువుగా మారుస్తున్నారు. సో కళ్ళు తెరవండి, మతం మారిన గొర్రెలు, గర్వాప్సి అవ్వండి, మన దేశాన్ని సుసంస్కృత దేశాన్ని చేస్తాం, ప్రపంచంలో నంబర్ 1 దేశాన్ని చేద్దాం. ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.